వేమూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఇప్పుడు బాపట్ల జిల్లా బాపట్ల లోక్సభ పరిధిలో ఉంది. గతంలో గుంటూరు జిల్లా పరిధిలో ఉండేది. ఇంకా కొంచెం ముందుకెళ్తే నియోజకవర్గాల పునర్విభజనకు ముందు తెనాలి పార్లమెంట్లో ఉండేది. రకరకాల కారణాల వలన ఇప్పుడు ప్రస్తుతం వేమూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా బాపట్ల జిల్లా పరిధిలో బాపట్ల లోక్సభ పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రధానంగా ఎక్కువ మంది న్యాయవాదులు గెలుస్తూ వచ్చారు. తర్వాత ఇక్కడి నుంచి గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది మంత్రులుగా కూడా చేయటం యాదృచ్ఛికంగా జరిగింది. దీనికి సంబంధించిన అంశాలను మనం ఈరోజు సమీక్షించుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. వేమూరు అనగానే మనకు గుర్తొచ్చేది ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు గుర్తొస్తారు. కొండజేటి రోసయ్య స్వగ్రామం వేమూరు. ఆయన వేమూరు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా కూడా ఎన్నికయ్యాడు. ఆయన వార్డు మెంబర్ నుంచి ఆయన రాజకీయ జీవిత చరిత్ర ప్రారంభమైంది. అలానే వేమూరు నుంచి నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా అంటే తెలుగుదేశం తరఫున గెలిచి రామారావుకి ఎన్టీఆర్కి వెన్నుపోటు పడిన సమయంలో నాదెండ్ల భాస్కరరావు వేమూరు శాసనసభ్యుడిగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించాడు. ఇలా ఆ వేమూరికి ఎంతో ప్రాతినిధ్యం చరిత్ర ఉంది. ఇక్కడి నుంచి ఎడ్లపాటి వెంకట్రావు హ్యాట్రిక్ సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు న్యాయశాఖ వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఎక్కువ మంది ఇక్కడ గెలిచిన వాళ్ళలో న్యాయవాదులు ఎక్కువగా ఉన్నారు. మనం ఒకసారి పూర్తిగా కొంత పరిశీలిస్తే ఎడ్లపాటి వెంకట్రావు న్యాయవాదే, తర్వాత నాదెండ్ల భాస్కర్రావు, తర్వాత ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్, నక్క ఆనంద్ బాబు, మెరుగు పాలరాజు ఆయన కూడా న్యాయవాదే. ఇట్లా గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది న్యాయవాదులు ఉన్నారు. ఈ నియోజకవర్గం ఇప్పుడు 5 మండలాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఇక్కడెక్కడ అర్బన్ కేంద్రం లేదు. ముమ్మనేని వెంకట సుబ్బయ్య, దేవినేని మల్లికార్జునరావు కూడా మాజీ శాసనసభ్యులు ఈ ప్రాంతానికి చెందిన వాళ్లే ఉన్నారు. ఇలా ఈ నియోజకవర్గం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు అక్కడ మన టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి న్యాయవాది నక్క ఆనంద్ బాబు 4వసారి పోటీ చేస్తా ఉన్నారు. ఆయన 2009-14లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో తర్వాత గెలిచారు. 19లో ఓడిపోయాడు మంత్రిగా ఉండి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో 4వసారి ఆయన పోటీ చేయబోతా ఉన్నాడు. అక్కడ విచిత్రంగా పాటి రాజేంద్ర ప్రసాద్ హ్యాట్రిక్ మిస్ అయింది. 94-99లో గెలిచి 2004లో ఓడిపోయాడు. అదేవిధంగా ఆనందబాబు కూడా 2009-14లో గెలిచి 19లో హ్యాట్రిక్ మిస్ అయింది. ఇక్కడ గెలిచినటువంటి ఆల్పాటి ధర్మారావు 89-94లో ఇక్కడ గెలిపొందిన ఆల్పాటి ధర్మారావు న్యాయవాదిగా ఉమ్మడి రాష్ట్రంలో హోము ఉన్నత విద్యా మంత్రిగా కూడా పనిచేశారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు. అలా ఎంతో మంది ప్రముఖులు ఇక్కడ గెలిచిన వాళ్ళలో ఎడ్లపాటి వెంకట్రావు మంత్రిగా చేస్తే నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ కేబినెట్ లో ఆర్థిక శాఖ ద్వితీయ శ్రేణి కేబినెట్ లో 2వ ర్యాంకులో ఉండేవాడు. ఆయన తర్వాత ఎన్టీఆర్ పడేసి ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత ఆల్పాటి ధర్మారావు మంత్రిగా చేశాడు. మేరుగు నాగార్జున వైసీపీలో సెకండ్ హాఫ్ లో మంత్రిగా పనిచేశాడు. విచిత్రంగా ఆనందబాబు పూర్తి ఫుల్ టైం పనిచేయలేదు. రాజేంద్ర ప్రసాద్ ఫుల్ టైం మంత్రిగా పనిచేయలేదు. మేరకు నాగార్జున ఫుల్ టైం మంత్రిగా పనిచేయలేదు. ఆలపాటి ధర్మారావు ఫుల్ టైంగా చేయలేదు. నాదెండ్ల భాస్కరరావు కూడా ఫుల్ టైం అంటే అసెంబ్లీ కాలపరిమితి ఉన్న 5 ఏళ్లు మంత్రిగా పనిచేయలేదు. ఇలా ఈ నియోజకవర్గానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ రకరకాల కారణాల వల్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేరకు నాగార్జున మంత్రిగా ఉన్న నాగార్జునను ప్రకాశం జిల్లా సంతనూతలపాటికి ట్రాన్స్ఫర్ చేశారు. ప్రకాశం జిల్లా కొండపిలో గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అశోక్ బాబు వరికూటి అశోక్ బాబును ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి నాగార్జున సంతనూతలపాటికి షిఫ్ట్ చేశారు. ఇలా వైసీపీలో ఇంటర్నల్ గా అభ్యర్థి మార్పు జరిగింది. సౌమ్యుడిగా ఆనందబాబుకి ఎంతో మంచి పేరుంది. ప్రధానంగా లంక గ్రామాలు నియోజకవర్గాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత పండ్ల తోటలు ఎక్కువగా ఉంటాయి. వైకాపా హయాంలో ఇక్కడ ఎక్కువగా అభివృద్ధి లేదు. ప్రధానంగా ఇసుక క్వారీలు, మైనింగ్, అక్రమంగా ఇల్లీగల్ గా నిబంధనలకు విరుద్ధంగా మట్టి ఇసుక అన్ని ప్రైవేటు వ్యక్తులు పరమై ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారన్నటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇలా రకరకాల ఆరోపణలతో మంత్రి నాగార్జున పోటీ చేస్తే ఓడిపోతాడనేది ఆ పార్టీ ఆంతరంగిక సర్వేలు తేలడంతో ఆయన మార్చారని ప్రచారం జరుగుతుంది. సరే, గెలిచినా ఓడిపోయిన ఆనందబాబు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వేమూరు ఎస్సీగా రిజర్వ్ అయిన తర్వాత ఆనందబాబు ఇక్కడ అభ్యర్థిగా కొనసాగుతా ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2009-14 ఎమ్మెల్యే చేసిన ఆనందబాబు విభజన నవ్యాంధ్రప్రదేశ్లో కూడా తొలి శాసనసభలో ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేసి ఆ పార్టీలో
దశల వారీగా ఉన్నత స్థాయికి చేరుకొని ఇప్పుడు ప్రజెంట్ పోలిట్ బ్యూరో మెంబర్గా ఎస్సీ సబ్ క్యాస్ట్ ఎంఎల్ సామాజిక వర్గంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభా భారతి తర్వాత ఉన్నత నాయకుడు ఉన్నత స్థాయి లీడర్గా ఎదిగారు. పార్టీలో ఏ సమస్య వచ్చినా కూడా ముందు ప్రతిపక్షాల మీద పోరాటం, ప్రతిపక్షాలకు ధీటుగా సవాల్ చేసేటువంటి పరిస్థితి రావడం. తర్వాత ఆయన మంత్రిగా ఉన్న టైంలో ట్రైబల్ ఏరియా విజయనగరం విశాఖ ఏరియాకి పార్టీ ఇన్ఛార్జిగా, తర్వాత ఇన్ఛార్జి మంత్రిగా కూడా పనిచేయటం, ఇటువంటి అన్ని కూడా ఆయన పార్టీ అంటే సొంత తన పనిగా భుజాన వేసుకొని ఎదిగాడు. ఉన్నత ప్రమాణాలను పాటిస్తా నిజాయితీపరుడుగా, సౌమ్యుడిగా, కార్యకర్తలకు అందుబాటులో ఉంటా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆనందబాబు ప్రధానంగా తెలుగు విద్యార్థి పరిషత్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత తెలుగు యువత అధ్యక్షుడిగా ఇలా పార్టీలో ఎంతో దశల వారీగా పనిచేసుకుంటూ పోయారు. ఆయన ఏ రోజు కూడా నియోజకవర్గాల పునర్విభజన వస్తుంది, వేమూరు ఎస్సీ అయింది, ఎమ్మెల్యేనే మంత్రి అవుతానేది ఊహించనే లేదు అసలు. అలా అనుకోకుండా మంచి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 5 ఏళ్లు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నా కూడా మేరుగు నాగార్జున తన మార్కుని చూపించుకోలేకపోయారు. ఆనందబాబు 5 ఏళ్లుగా ఉంటే 2014-19లో ఆంధ్రప్రదేశ్లో కొత్త మార్కెట్ యార్డులో ఏర్పాటు అనే దాని మీద నిషేధం ఉండా కూడా పట్టుబట్టి వేమూరు కేంద్రంగా మార్కెట్ యార్డు సాధించాడు. ఆ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఒకటే కొత్త మార్కెట్ యార్డు ఇచ్చింది, అది వేమూరు. అంటే కొనిజేటి రోసి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా వేమూరులో మార్కెట్ యార్డు స్థాపించలేకపోయారు. దానికి కారణం ఏంటంటే తెనాలికి దగ్గరగా ఉంది, ఇటు బట్టిప్రోల్లో రేపల్లె మార్కెట్ యార్డు సబ్ యార్డు ఉంది. ఇందువలన ఆ యార్డు చీల్చడం మంచిది కాదనే ఉద్దేశంతో వస్తే అయితే ఆనందబాబు ఎట్టి పరిస్థితుల్లో చీల్చాల్సిందే, 5 మండలాలు నా నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పి పట్టుబట్టి కొత్త మార్కెట్ యార్డు సాధించాడు. అలా ఆయన తన పాలనలో ఒక మంచి వాతావరణం సృష్టించి ఉన్నాడు. అటువంటిది గుర్తింపు అనేది మేరుగు నాగార్జున మంత్రిగా కూడా ఏమీ సాధించలేకపోయారు. 19లో ఒక్క ఛాన్స్ ప్రవాహంలో గెలుపొందాడు. గెలుపొందిన తర్వాత జరిగినటువంటి కుటుంబ సభ్యుల ప్రమేయం, తర్వాత ఆడున్నటువంటి శాంతి భద్రతలు క్షీణించడం, విచ్చలవిడిగా అవినీతి, పార్టీ అనుచరులు, నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు, గ్రామస్థాయి నేతలు కూడా విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడటంతో ఈ 2024 ఎన్నికల్లో తాము గెలిచే అవకాశం లేదు అని ముఖ్యమంత్రికి వచ్చిన నిఘా విభాగం నివేదికలు కానీ, ఆంతరంగికంగా పార్టీ శ్రేణులతో చిట్ చాట్ మాటల్లో కూడా నాగార్జున అభిప్రాయం వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా కలిసి చేతులు కాల్చుకోవడం దేనికని సీఎం జగన్మోహన్ నాగార్జున ప్రకాశం జిల్లా సంతనూతలపాటికి ట్రాన్స్ఫర్ చేశారు, షిఫ్ట్ చేశారు. దానికి కారణం ఏంటంటే నాగార్జున ప్రకాశం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉండటం, కొంత ఆ ప్రాంతంలో ఇన్ఛార్జి మంత్రిగా ఉండే పరిచయం, అక్కడ ఉన్నటువంటి సుధాకర్ బాబు మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో అక్కడ ఆయన సీటు ఇవ్వకుండా ఆయన పక్కకు పెట్టి నాగార్జున ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టారు. దీంతో టీడీపీ శ్రేణులు కానీ ఒక నైతికంగా మనం గెలుపొందాం, ఇప్పటికే ఇక్కడ అభ్యర్థినే జగన్ మార్చుకున్నాడంటే దాని అర్థం మనం గెలవబోతున్నాం అనేటువంటి మోరల్ నైతికంగా వాళ్ళకి ఎంతో బలం చేకూరింది. తర్వాత అభ్యర్థి నక్కా ఆనందబాబు మీద వ్యక్తిగత విమర్శలు ఇంతవరకు ఎప్పుడు పార్టీ పరంగా చేసినా కూడా వ్యక్తిగత విమర్శలు చేయలేకపోయారు. ఎందుకంటే సౌమ్యుడిగా అందరితో అన్యోన్యంగా ఉంటారు, రాజకీయపరమైనటువంటి విభేదాలు తప్ప వ్యక్తిగత విభేదాలు లేకుండా అందరితో సన్నిహిత సంబంధాలు కొనసాగించడంలో ఆనందబాబు సక్సెస్ అయ్యారు. ఇది ఆయన మంచి ప్లస్ పాయింట్ అయింది. దీంతో ఈ ఎన్నికల్లో ఆనందబాబు సునాయాసంగా గెలుపొందుతారు అనేది ఇక మామూలుగా అందరూ అనుకున్నదే. దానికి తగ్గట్టు ఇప్పుడు లక్కీగా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా కూడా ఎంఆర్పీఎస్, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంఎల్, ఎస్సీ వర్గీకరణలో 2 సామాజిక వర్గాలు పోటీ చేయడంతో ఆయనకి ఇంకా సునాయాసంగా ఉంది. మరోవైపు ఎంపీ అభ్యర్థి ఐపీఎస్ ఆఫీసర్ గతంలో ఉమ్మడి జిల్లా ఎస్పీగా పనిచేయడం, అక్కడ ఈ ఇద్దరు ఉన్నత విద్యావంతులు కావడం కూడా ఈ పార్టీ కలిసి వచ్చింది. ఇలా ఈ నియోజకవర్గంలో ఆనందబాబు గెలుపు అనేది సునాయాసం, మెజార్టీ ఎంతో లెక్కేసుకునే పరిస్థితిలో ఉంది.